Hi everyone. Today class is Microsoft Word part number 14. మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కు ఏ విధంగా వెళ్ళాలి? మనము స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్టార్ట్ మెనూ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో వెళ్ళినట్టయితే ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం డబ్ల్యూ అనే లెటర్తో ఉన్న అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వర్డ్ అనేది కనబడుతుంది. ఈ వర్డ్ మీద టిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇంకో విధానంలో ఇక్కడ స్టార్ట్ మెనూ ప్రక్కన సెర్చ్ ఉంటుంది. సెర్చ్ దగ్గర మీరు విన్ వర్డ్ అని టైప్ చేసినట్టయితే మీకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ క్లిక్ చేసి కూడా వర్డ్లోకి ఎంటర్ కావచ్చు. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి రండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. మనం ఇప్పటి వరకు ఏమేమి మెనూస్ నేర్చుకున్నాము? ఫైల్ అయిపోయింది కంప్లీట్, హోమ్ మెనూ కంప్లీట్ అయింది, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ ఇవి కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ మెనూ ఏంటి అంటే ఇక్కడ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మామూలుగా ఎక్కువగా ఒక హౌ టు క్రియేట్ ఏ బుక్, ఒక బుక్ను, ఒక టెక్స్ట్ బుక్ను మనం ఏ విధంగా తయారు చేస్తాము, అందులో మనకు కావాల్సిన ఆప్షన్స్ వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాము. ఒక టెక్స్ట్ బుక్ తయారు చేయాలంటే మనకు సమ్ కాంటెంట్ అనేది అవసరం. ఆ కాంటెంట్ అనేది మీరు బుక్ ద్వారా తీసుకొని టైప్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్పడానికి నేను ఆటోమేటిక్గా కాంటెంట్ తెచ్చుకోవడానికి మీకు ఒక ఈజీగా ఒక కమాండ్ చెప్తాను. ఆ కమాండ్ ఏంటి అంటే ఈక్వల్ అనండి. ఈక్వల్ అనేసేసి ర్యాండ్ క్యాపిటల్ లెటర్స్ అయినా ఓకే, స్మాల్ లెటర్స్ అయినా ఓకే. ఇక్కడ ర్యాండ్ అన్నాను, బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ 20, 20 అంటే 20 పారాగ్రాఫ్స్ 20 టైమ్స్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సమ్ కాంటెంట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఎన్ని పేజెస్ వచ్చాయి అనేది మనం కౌంట్ చేద్దాము. ఇక్కడ స్టేటస్ బార్లో మనకు కనబడుతుంది. అంటే మన దగ్గర ఎన్ని పేజెస్ మన దగ్గర ఉన్నవి ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ 1 ఆఫ్ 9 అంటే ఏంటి అంటే 9 పేజెస్లో నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను అని అర్థం. 2 ఆఫ్ 9 అన్నామనుకోండి అంటే 9 పేజెస్లో నేను సెకండ్ పేజ్లో ఉన్నాను అని అర్థం అనమాట. అంటే మీరు ఏ పేజీలో ఉన్నారో ఇక్కడ చూడొచ్చు. 3 ఆఫ్ 9 అంటే థర్డ్ పేజ్లో ఉన్నాను అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ బుక్ లాగా దీన్ని జనరేట్ చేద్దాం, అంటే క్రియేట్ చేద్దాం. ముందుగా ఈ టెక్స్ట్‌లో హెడ్డింగ్స్ అనేది మనం క్రియేట్ చేద్దాం. హెడ్డింగ్స్ ఏంటిదంటే లెసన్ 1 అని ఇక్కడ ఎంటర్ చేయండి. గ్యాప్ ఇక్కడ కర్సర్ ముందు పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే మనకు టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తూ ఉంటుంది. మీరు ఇక్కడ హెడ్డింగ్ అనేది పెట్టేసేసి దానికి లెసన్ 1 అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఏంటి లెసన్ 1. దీన్ని హెడ్డింగ్ చేయడానికి మనం హోమ్‌లోకి వెళ్తే లెసన్ హెడ్డింగ్ 1 అనేది ఇక్కడ కనబడుతుంది. హెడ్డింగ్ 1 అనండి, ఆటోమేటిక్‌గా హెడ్డింగ్ 1 క్రియేట్ అయింది. ఇది అలైన్మెంట్‌లోకి వెళ్తే ఏదైనా లెసన్ నేమ్ అనేది పేజీలో సెంటర్‌లో ఉండాలి కాబట్టి అలైన్మెంట్స్‌లో లెఫ్ట్, సెంటర్, రైట్ అని ఉంటుంది. ఇందులో దేన్ని టిక్ చేయండి? సెంటర్. మీరు ఏమైనా బోల్డ్ కావాలంటే బోల్డ్, స్టైల్ మార్చాలంటే ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా ఉంటుంది. మీరు ఫాంట్ స్టైల్ అనేది కూడా మార్చుకోవచ్చు. ఇక సైజ్ ఇంక్రీజ్ కావాలనుకుంటే ఇక్కడ గ్రో ఫాంట్ అనేది ఉంటుంది. గ్రో ఫాంట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి. ఒక లెసన్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. అలా ఒక 2, 3 లెసన్స్ మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ స్క్రోలింగ్ ఉంటుంది కదా, వర్టికల్ స్క్రోలింగ్ ఇట్లా డ్రాగ్ చేయండి, రైట్ సైడ్ కనబడుతుంది కదా. మళ్ళీ ఒక పేజ్ దగ్గర మనం స్టాప్ అవుదాం. ఇక్కడ ఇంకొక లెసన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏమనండి అంటే లెసన్ 2 అనండి. ఏమంటారు? లెసన్ 2. ఇక్కడికి వెళ్ళేసి దీనిని కూడా హెడ్డింగ్ క్రియేట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మనకు కావాల్సిన స్టైల్‌లోకి దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయడము, తర్వాత బోల్డ్ అనడం, మీకు ఏ స్టైల్ నచ్చేస్తే ఆ స్టైల్. కాకపోతే ఒకే ఫాంట్ అనేది మెయింటైన్ చేయండి. ఒక టెక్స్ట్ బుక్‌లో ఒకే రకమైన ఫాంట్ అనేది మనం వాడడం జరుగుతుంది కాబట్టి చెప్తాను. కాకపోతే మీకు డిఫరెంట్‌గా తెలియడానికి నేను చెప్తున్నాను. అలానే ఇంకొక లెసన్ కూడా క్రియేట్ చేద్దాం. ఇంకొక లెసన్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఏమంటున్నాను? లెసన్ 3 అంటున్నాను. ఇక్కడికి వెళ్ళేసి లెసన్ 3 అనండి. ఏమంటున్నాను? లెసన్ నెంబర్ 3. ఇలా లెసన్ నెంబర్ 3 అనేది క్రియేట్ చేసుకొని మనం ఏం చేద్దాము, దీనిని కూడా హెడ్డింగ్ 1 అన్నాను, ఇక్కడ బోల్డ్ అన్నాను, మళ్ళీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఏం చేద్దాము, ఇక్కడ దీని అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి? సెంటర్లో కావాలనుకుంటే సెంటర్లోనే ఉంచండి. ఈ విధంగా మనం హెడ్డింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా హెడ్డింగ్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో టెక్స్ట్ బుక్ మనం చూసినట్టయితే హెడ్డింగ్స్‌తో పాటు దానిలో ఏమేమి కనబడతాయి? పిక్చర్స్, ఇమేజెస్, టేబుల్స్ కనబడుతుంటాయి. మరి ఒక పిక్చర్‌ను మనము ఈ డాక్యుమెంట్‌లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి?
ఆల్రెడీ మీకు ఇన్సర్ట్‌లో డ్రాయింగ్ టూల్ బార్ చెప్పాను. కాకపోతే మనము డ్రాయింగ్ టూల్ బార్‌లో మనం ఏ విధంగా ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేసుకున్నామో చూద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ అనేది కనబడుతుంది మీకు. ఇన్సర్ట్‌లో ఏమనుంది ఇక్కడ పిక్చర్. పిక్చర్ కావాలనుకుంటే పిక్చర్, ఆన్‌లైన్ పిక్చర్ అయితే ఆన్‌లైన్ పిక్చర్, చార్ట్ అయితే చార్ట్, స్మార్ట్ ఆర్ట్ అయితే స్మార్ట్ ఆర్ట్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను పిక్చర్. ఈ పిక్చర్‌లో మీ దగ్గర ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడికెళ్ళాను శాంపిల్ పిక్చర్స్ ఉన్నాయా? ఇక్కడ ఎటువంటి పిక్చర్స్ అయినా తీసుకోవచ్చు. మనం డెస్క్‌టాప్‌లోకి వెళ్దాము. డెస్క్‌టాప్ మీద ఏమైనా ఇమేజెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇమేజెస్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా! ఇందులో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఏంటి ఇక్కడ నాకు ఎలిఫెంట్ కావాలి. ఎలిఫెంట్ తీసుకొని ఏమంటున్నాను ఇక్కడ ఇన్సర్ట్. వచ్చేసింది కదా! మనం టెక్స్ట్ బుక్‌లో మనము ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ టాప్‌లో, బాటమ్‌లో ఉండదు టెక్స్ట్. ఇమేజ్ ప్రక్కన కూడా టెక్స్ట్ రావాలి. ఇమేజ్ ప్రక్కన టెక్స్ట్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైతే పిక్చర్‌ను మనం క్లిక్ చేస్తామో ఫార్మాట్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో పొజిషన్ అనేది ఒకటి ఉంటుందనమాట. ఈ పొజిషన్‌లో క్లిక్ చేసినట్టయితే ఆ పిక్చర్ టెక్స్ట్‌కు లెఫ్ట్ ఉండాలా? రైట్ ఉండాలా? సెంటర్ ఉండాలి. ఇలా ఉంటుందనమాట. మీరు ఏది తీసుకుంటున్నానంటే లెఫ్ట్ అనేది తీసుకుంటున్నాను. లెఫ్ట్ అని తీసుకోవడం వల్ల టెక్స్ట్ అనే ప్రక్కన ఇలా మ్యాటర్ అనేది ఒక పిక్చర్ రావడం జరిగిందనమాట. ఈ విధంగా పిక్చర్‌ను మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ 2కి వెళ్దాం. మీకు లెసన్ 2లోకి వెళ్ళాలంటే ఇక్కడ లెసన్ 2 అని కనబడుతుంది. మీరు ఇట్లా స్క్రోలింగ్ చేయకుండా మీకు ఈజీ మెథడ్ ఒకటి చెప్పాను. ఏంటి ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్టయితే డాక్యుమెంట్ మ్యాప్ అనేది కనబడుతుంది. వ్యూ ఆర్ రివ్యూ ఎనీవన్. ఇక్కడ చూడండి వ్యూ సారీ. ఇక్కడికి వెళ్ళినట్టయితే వ్యూలో డాక్యుమెంట్ మ్యాప్ అనేది మనకు ఎక్కడుంది ఇక్కడ సారీ. ఓకే. ఇక్కడ చూడండి. మనకు వ్యూలో నేవిగేషన్ పెయిన్ అనేది ఉంది కదా! ఇందులో హెడ్డింగ్స్ కనబడుతున్నాయి. మీరు ఏ హెడ్డింగ్ కావాలంటే ఆటోమేటిక్‌గా లెసన్ 1 అయితే 1కెళ్ళొచ్చు, 2 అయితే 2కెళ్ళొచ్చు, లెసన్ 3 అయితే. నేను 2లో పిక్చర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. 2లోకి వెళ్ళండి. మీరు ఎక్కడ పిక్చర్ కావాలి? ఇక్కడ కావాలి. ఇక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఏమంటారు ఇక్కడ? ఇన్సర్ట్. ఇన్సర్ట్‌లోకి వెళ్ళగానే ఇక్కడ ఏమైనా కనబడుతుంది మనకు? పిక్చర్. ఏ పిక్చర్ కావాలి? మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ డీర్ ఏది కావాలంటే అది తీసుకున్నాను. తీసుకొని ఏమంటున్నాను ఇన్సర్ట్. ఈ పిక్చర్ ప్రక్కన టెక్స్ట్ కావాలి. మళ్ళీ ఏమంటారు పొజిషన్‌లోకి వెళ్ళి ఈసారి రైట్ సైడ్ పెట్టేస్తున్నాను. మీరు లెఫ్ట్ అంటే లెఫ్ట్ పెట్టేయచ్చు. రైట్ కావాలనుకుంటే రైట్. ఇది ఎన్నో లెసన్‌లో కావాలి మనకు? సెకండ్ లెసన్. ఇట్లా డ్రాగింగ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్. వచ్చేస్తుంది. మళ్ళీ లెసన్ 3కి వెళ్దాం. ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఎంటర్ గ్యాప్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్దాము? ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి పిక్చర్ అనండి. మళ్ళీ ఒక పిక్చర్ తీసుకుంటున్నాను. ఇక్కడ లయన్ అనే ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే అన్నాను. దీని ప్రక్కన టెక్స్ట్ రావాలంటే ఏం చేస్తారు? పొజిషన్‌లోకి వెళ్ళండి. మళ్ళీ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, మిడిల్ అయితే మిడిల్. ఇలా తీసుకోండి మీరు. తీసుకున్నాను. ఈ విధంగా 3 పిక్చర్స్‌ని ఇన్సర్ట్ చేశాను. అలానే లెసన్ 1లోకి వెళ్దాం. పిక్చర్‌తో పాటుగా టేబుల్స్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. టేబుల్ ఎలా? దీనికి కూడా గ్యాప్ ఇవ్వండి. టేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ చేయడం చెప్పాను మీకు ఇంత. టేబుల్ రావాలనుకోండి, మనం ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసేసి టేబుల్‌ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా. లెసన్ 2లో కూడా నాకు టేబుల్ కావాలనుకుంటున్నాను. కిందకి వెళ్ళండి. మీకు ఇక్కడ కావాలా? ఇక్కడికి వెళ్ళేసి ఎంటర్ కొట్టేసేసి ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ మీరు టేబుల్ అనేది తీసుకోండి. అలానే లెసన్ 3లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఒక టేబుల్ కావాలి. ఇది మూవ్ చేయొచ్చు ఇమేజ్‌ని. ఇక్కడ నాకు థర్డ్‌లో ఇక్కడ కూడా టేబుల్ కావాలి. తీసుకొని ఏమంటారు ఇక్కడ మీరు ఇన్సర్ట్‌లోకి వెళ్ళేసి ఏమంటారు టేబుల్. ఇలా మనం ఏది టేబుల్ అయితే టేబుల్ తెచ్చుకోవచ్చు, పిక్చర్ అయితే పిక్చర్ తెచ్చుకోవచ్చు, ఇమేజెస్ అయితే ఇమేజ్ తెచ్చుకోవచ్చు. అలానే దీనికి బార్డర్ ఇవ్వాలంటే కూడా నేను చెప్పాను. లేఅవుట్‌లో ఏమన్నాను ఔట్ సైడ్ బార్డర్స్ అనేది ఉంటుంది అని చెప్పాను. బార్డర్స్ ఎలా ఇయ్యొచ్చు మనము? ఇక్కడ డిజైన్‌లకైనా వెళ్ళండి. లేదా లేఅవుట్‌లలోకి వెళ్ళండి. మీకు బార్డర్ పేజ్ బార్డర్ అనేది ఇవ్వడం చెప్పాను. ఇక్కడ మార్జిన్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు ఏం కనబడతాయి ఇక్కడ? డిజైన్‌లో ఉన్నాయా? చూద్దామా? డిజైన్‌లో ఏమి ఇవ్వలేదు. ఇక్కడ లేఅవుట్ అనుకుంటా. లేఅవుట్‌లో ఎక్కడికి వెళ్తారు? మార్జిన్స్. ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ? కస్టమ్ మార్జిన్స్. మార్జిన్‌లోకి వెళ్ళినప్పుడు లేఅవుట్‌లో మనకి ఏం కనబడతాయి ఇక్కడ? బార్డర్స్. మీకు ఏ బార్డర్ కావాలనుకుంటే ఆ బార్డర్. పేజ్ బార్డర్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి బార్డర్ కావాలంటే ఆ బార్డర్ తీసుకొని విత్ కలర్ కావాలనుకుంటే కలర్ కూడా తీసుకోవచ్చు. ఏ కలర్ కావాలి? రెడ్ కలర్ కావాలనుకోండి. తీసుకొని ఏమంటారు ఇక్కడ? ఓకే. బార్డర్ కూడా ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్ బుక్‌లో ఏమైనా బార్డర్ కావాలంటే ఇవ్వండి. ఈ విధంగా పిక్చర్స్ తెచ్చుకున్నాను, టేబుల్ తెచ్చుకున్నాను, బార్డర్స్ అనేవి కూడా తెచ్చుకున్నాను. అలానే పేజీ నెంబర్స్ కావాలనుకోండి, పేజీ నెంబర్స్ కూడా తెచ్చుకోవచ్చు. పేజీ నెంబర్స్ ఎలా తెచ్చుకోవచ్చు?
ఇన్సర్ట్‌లోకి వెళ్తే మనకు పేజ్ నంబర్స్ అనేది కనబడతాయి ఇక్కడ. పేజ్ నంబర్‌లోకి వెళ్ళేస్తే మరి పేజ్ నంబర్ టాప్‌లో కావాలా? బాటమ్‌లో కావాలా? మీకెక్కడ కావాలని అడుగుతుంది. నేనేమనుకుంటున్నాను పేజ్ నంబర్ బాటమ్‌లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ 4 మోడల్స్ ఇచ్చాడు. ఇందులో అసెంట్ బార్ అనేది ఒకటి ఉంది కదా! దీన్ని తీసుకున్నాను. పేజ్ నంబర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలానే హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ అంటే ఏంటి అంటే మన హెడర్‌లో బ్రాండ్ నేమ్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. బ్రాండ్ నేమ్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇలాంటివి బ్రాండ్ నేమ్స్ కానీ, విజిఎస్ పబ్లిషర్స్ కానీ, లేదా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి వాటిని కూడా మనం ఇన్సర్ట్‌లో హెడర్ అండ్ ఫూటర్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హెడర్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు టైప్ ఆఫ్ డాక్యుమెంట్ టైటిల్ అని అడుగుతుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం కావాల్సిన బ్రాండ్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ నేను విజిఎస్ సపోజ్ శ్రీనివాస బుక్ స్టాల్ అని పెడుతున్నాను అనుకోండి. శ్రీనివాస బుక్ స్టాల్ ఇలా పెట్టేసేయండి. ఒక బ్రాండ్ నేమ్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఒక్క పేజీకి మనం ఇన్సర్ట్ చేసినట్టయితే ఇది ఆల్ పేజెస్‌కి రిపీట్ అవుతాయి. మీరు దాని నుంచి ఎగ్జిట్ కావడానికి మనకు మన కాంటెంట్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా బయటకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇటు పేజ్ నంబర్స్ వచ్చాయి. ఇటు బ్రాండ్ నేమ్స్ కూడా వచ్చాయి. చూసారా? ఆల్ పేజెస్‌కి రిపీట్ అయింది. శ్రీనివాస బుక్ స్టాల్ అని. ఇదేంటి అంటే టోటల్‌గా ఒక బ్రాండ్ నేమ్, ఆర్గనైజేషన్ ఎంటర్ చేయడానికి హెడర్ అని వాడతారు. హెడర్ అండ్ ఫూటర్ కూడా ఉంటుంది. ఫూటర్ అంటే ఏంటి? క్రింద పేజీ క్రింది భాగంలో ఏమైనా యాడ్ చేయాలంటే అలాంటి ఆప్షన్ మనం యాడ్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ విత్ అనమాట. ఇది దేనికి సంబంధించింది? ఇన్సర్ట్‌లో హెడర్ అండ్ ఫూటర్, బార్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మనము వీటిని యూజ్ చేస్తూ మనం ఏం చేద్దామంటే ఒక ఆప్షన్ నేర్చుకుందాం. ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత రెఫరెన్స్‌లోకి వెళ్ళండి. మీరు రెఫరెన్స్‌లోకి వెళ్ళిన తర్వాత క్యాప్షన్స్ సెట్ చేద్దాం. క్యాప్షన్ అంటే ఏంటి? ఇది ఇక్కడ ఇమేజ్ అనుకున్నాం. దీన్ని ఏమంటాము? మనకు ఫిగర్ అనే ఇస్తుంటారు బుక్‌లలో. ఇక్కడ ఈ ఎలిఫెంట్ దగ్గర ఫిగర్ అనే వర్డ్ రావాలి. వాటిని ఏమంటారంటే క్యాప్షన్స్ అంటారు. ఈ క్యాప్షన్ ఎలా ఇవ్వాలి? మనం కర్సర్ ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్ అన్నామనుకోండి. ఇక్కడ ఫిగర్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్ క్లిక్ కొడితే ఈక్వేషనా? ఫిగరా? టేబులా? లేదు నీకు కొత్తది ఇమేజ్ కావాలంటే న్యూ లేబుల్ నువ్వే క్రియేట్ చేయొచ్చు. ఇమేజ్ అనొచ్చు. ఇమేజ్ అంటే లేదా పిక్చర్ ఇలా మీరు కూడా టైప్ చేయొచ్చు. పిక్చర్ ఏమంటున్నాను? ఓకే. పిక్చర్ 1 అని వచ్చింది. చూసారా? మీరు పిక్చర్ తీసుకోవచ్చు లేదా ఫిగర్ తీసుకోవచ్చు. నేనేమంటున్నాను ఫిగర్ తీసుకొని ఏమంటున్నాను ఇక్కడ ఓకే అన్నాను. ఫిగర్ 1 వచ్చేసింది. మరి లెసన్ 2లో కూడా ఉంది కదా! ఇదేంటి ఫిగర్ 2 అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఓకే. ఇక్కడ ఫిగర్ 2 రావాలనుకోండి. ఏమంటారు? ఇన్సర్ట్ క్యాప్షన్‌లోకి వెళ్ళేసి ఫిగర్ 2 ఆటోమేటిక్‌గా కౌంటింగ్ అదే చూసుకుంది. చూడండి ఫిగర్ 2 అని వచ్చేసింది. తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను? లెసన్ 3లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమనిస్తున్నాను? ఇది ఫిగర్ 3 అనుకోండి. 3 కావాలనుకుంటే ఏం చేస్తారు? ఇక్కడ కర్సర్ పెట్టండి. ఇన్సర్ట్ క్యాప్షన్‌లోకి వెళ్ళండి. ఏమంటారు? ఫిగర్ 3 అంటారు. ఓకే అంటే ఆటోమేటిక్‌గా ఫిగర్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏది మీ ఇమేజ్‌ని మీరు ఎలా అంటే అలా మూవ్ చేసుకోండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఏమిచ్చాము? క్యాప్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిదంటే మనము ఎవ్రీ పేజ్ చివర నోట్ అనే వర్డ్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటాం. ఫుట్ అంటే ఏంటి ఇక్కడ ఆ లెసన్‌కి సంబంధించిన ఏదైనా నోట్ సపోజ్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ లేదా దిస్ పారాగ్రాఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇలాంటివి మనం ఏంటిదంటే నోట్‌లో సూచన, గమనిక అని కూడా అంటాం తెలుగులో. దిస్ డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే ఎవ్రీ పేజ్‌కి మనము డిఫరెంట్‌గా మనం యాడ్ చేయొచ్చు. ఎవ్రీ పేజ్. మనం ఇప్పుడు ఏ పేజీలో ఉన్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజీలో ఉన్నాము. సెకండ్ పేజీకి కూడా నోట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా ఇవ్వండి. ఇక్కడ కర్సర్ పెట్టండి. ఏమంటారు ఇక్కడ? ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే సెకండ్ పేజీకి కూడా రావడం. అలా ఎవ్రీ పేజీకి మనము నోట్ అనే పదాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. దీన్ని ఫుట్ నోట్ అంటారు. తర్వాత దీని తర్వాత ఏముంటుందంటే ఎండ్ నోట్. ఎండ్ నోట్ అంటే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. మన దగ్గర ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇక్కడ 10 పేజెస్ ఉన్నాయి. చివరకు రావాలనుకోండి ఏమనొచ్చు కూడా ఎండ్ అది. ఎండ్ పేజ్‌లో నేనేమంటున్నానంటే ది ఎండ్ అంటున్నాను. ఏమంటున్నాను? ది ఎండ్. ఈ విధంగా మనము కావాల్సినట్టుగా ఫుట్ నోట్, ఎండ్ నోట్ అనేది చూసుకోవచ్చు. షో నోట్స్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ నోట్స్ ఉన్నాయనేది చూడడాన్ని ఏమంటారు ఇక్కడ? షో నోట్స్ అంటారు. ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక లెసన్, ఒక టెక్స్ట్ బుక్‌ను క్రియేట్ చేయడానికి ఇది ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలానే టేబుల్ 1 అని రావాలనుకోండి. ఇక్కడ టేబుల్స్ కూడా చేసాం కదా! టేబుల్ 1 రావాలంటే ఎక్కడికెళ్తారు? ఇన్సర్ట్ క్యాప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ టేబుల్ ఉంది కదా! టేబుల్ 1 అనండి. ఓకే అంటారు. టేబుల్ 1 వచ్చింది. అలా లెసన్ 2లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కూడా టేబుల్ 2 రావాలి కదా! ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ? ఇన్సర్ట్ క్యాప్షన్‌లోకి వెళ్ళండి. మళ్ళీ ఏమంటారు ఇక్కడ? టేబుల్ 2 అని వచ్చేసింది. తర్వాత లెసన్ 3లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళేసేసి ఏమంటారు? క్యాప్షన్‌లో ఏమంటారు ఇక్కడ? లెసన్
3 అంటున్నాను. టేబుల్ 3 అన్నాను. ఈ విధంగా మనం క్యాప్షన్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఒక కవర్ పేజ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్. టేబుల్ ఆఫ్ కాంటెంట్ అంటే ఏంటంటే మనము ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి. ఏ లెసన్ ఏ పేజీలో ఉందని చెప్పుకోవడానికి ఏమంటారు టేబుల్ ఆఫ్ కాంటెంట్. టేబుల్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక వైట్ పేజీ ఇక్కడ అవసరం వచ్చిందనుకోండి. వైట్ పేజీ ఇక్కడ ఉందా మరి? లేదు. వైట్ పేజీ కావాలంటే వైట్ పేజీ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్‌లోకి వెళ్తే ఇక్కడ కవర్ పేజ్ అని ఉంటుంది. బ్లాంక్ పేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇక్కడ బ్లాంక్ పేజ్ అంటున్నాను. ఇక్కడ బ్లాంక్ పేజ్ అనండి మనకు బ్లాంక్ పేజ్ అనేది రావడం జరిగింది పైన. ఇప్పుడు బ్లాంక్ పేజ్ దగ్గర మనం ఇండెక్స్ తయారు చేయాలి. ఇండెక్స్ తయారు చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి రెఫరెన్స్. ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మోడల్స్ కనబడతాయి. ఏ మోడల్లో కావాలి నీకు ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లెసన్ 1 అనేది సెకండ్ పేజీలో ఉంది. లెసన్ 2 అనేది ఫోర్త్ పేజీలో ఉంది. లెసన్ 3 అనేది సెకండ్ పేజ్. అలానే మనం ఫిగర్స్ కూడా ఏ పేజీలో ఉన్నాయి, టేబుల్స్ ఏ పేజీలో ఉన్నాయి కూడా చూడొచ్చు. ఈ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్లోకి వెళ్తే ఇక్కడ ట్యాబ్ లీడర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ కొట్టినట్టయితే అంటే డాట్ లైన్స్ రావాలి ఏంటి, తర్వాత టేబుల్సా ఫిగర్సా. నేనేమంటున్నాను ఇక్కడ ఫిగర్ ఏ పేజీలో ఉందనేది మనకు కనబడుతుంది. అలానే టేబుల్స్ కూడా ఏ పేజీలో ఉన్నాయి కావాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసేసి ఏమంటారు ఇక్కడ టేబుల్స్ అయిపోయింది కదా, ఇది టేబుల్సే కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ టేబుల్ తీసుకుని ఏమంటారు ఇక్కడ ఓకే అన్నారు అనుకోండి, టేబుల్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏది ఎక్కడ ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఇండెక్స్ క్రియేట్ చేయడానికి ఏం వాడతాము ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్ అనేది వాడతాము. ఓకేనండి, ఇది టేబుల్ ఆఫ్ కాంటెంట్. అలానే మనం కవర్ పేజ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కవర్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఇన్సర్ట్లోకి వెళ్ళినట్టయితే కర్సర్ ఇక్కడ పెట్టేసేయండి. మళ్ళీ నాకు ఇంకొక న్యూ అంటే కవర్ పేజ్ తయారు చేయడానికి ఒక బ్లాంక్ పేజ్ కావాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది. దీనిలో నేను ఒక కవర్ పేజ్ క్రియేట్ చేయాలను. కవర్ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ వెళ్ళినట్టయితే ఇన్సర్ట్లో కవర్ పేజ్ అని ఉంటుంది. ఇందులో మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఇక్కడ కవర్ పేజ్ మోడల్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ మీద టిక్ చేసి ఓకేనండి. ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ ఒక మోడల్ తీసుకుందాం ఎనీ వన్. ఇది మోడల్ తీసుకుందాము అనుకుంటున్నాను. ఈ మోడల్ తీసుకున్నాను ఓకేనా. కానీ కవర్ పేజ్ అనేది ఇక్కడ రావచ్చు. శ్రీనివాస బుక్ స్టాల్ వచ్చి డాక్యుమెంట్ టైబుల్ ఏంటి ఇక్కడ సపోజ్ కంప్యూటర్స్. ఇలా మీరు ఏ కవర్ పేజ్ కావాలనుకుంటే ఆ కవర్ పేజ్ని ఇలా తీసుకోవచ్చు. అర్థమైందండి. ఇక్కడికి వెళ్ళే స్మార్ట్ ఈమెయిల్ అడ్రస్ ఏంటి ఇక్కడ రాయొచ్చు. తర్వాత ఇక్కడ ఏమైనా సమ్మర్ అబ్స్ట్రాక్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఏంటి కావాలంటే ఇది వద్దనుకోండి ఇక్కడ డెలీట్ కూడా చేసుకోవచ్చు ఏదైనా. ఈ విధంగా కవర్ పేజీని మనం క్రియేట్ చేయడానికి కూడా కవర్ పేజ్ని వాడచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక బుక్ను హౌ టు క్రియేట్ ఏ బుక్ అనేది దీని ద్వారా చేయొచ్చు. దే కమాండ్ ద్వారా ఏ మెనూ ద్వారా రెఫరెన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్, ఇన్సర్ట్ ఫుట్ నోట్, తర్వాత ఇన్సర్ట్ ఎండ్ నోట్, తర్వాత ఇన్సర్ట్ క్యాప్షన్, తర్వాత టేబుల్ ఆఫ్ కాంటెంట్, టేబుల్ ఆఫ్ ఫిగర్స్. అంటే ఒక బుక్ను తయారు చేయడానికి ఎక్కువగా ఈ రెఫరెన్స్ మెనూను వాడతాం అనమాట. అర్థమైంది కదండి. ఈ రోజుతో ఈ క్లాస్ ముగిద్దాం. మళ్ళీ ఒక న్యూ క్లాస్తో మరి ఒక సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.